ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలం ఆంధ్ర రాష్ట్రం. నేడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సుఖ సంతోషాలుగా ఉన్నారా? ప్రస్తుతం ప్రజల మధ్య ఉన్న కులాల కుంపట్లు ఎవరి కోసం? చంద్రయాన్ రాకెట్ యుగంలో కూడా వర్ణ విభేదాలు దేనికి సంకేతాలు? రాజకీయ పార్టీల నేతలు ఏం చెప్తున్నారు? నేటి కాలంలో ప్రపంచాన్ని శాసించే మన యువత మేధాశక్తి ఏం కోరుకుంటుంది? తెలుసుకోవాలంటే ఆంధ్ర యువగలం. ప్రజల మాటే మా నోట. వైసీపీ నేతలను రానున్న రోజుల్లో ప్రజలు కాళ్ల కిందేసి తొక్కుతారని యాంకర్ రష్మి పరోక్షంగా వ్యాఖ్యానించారు. వైసీపీ నేతను యాంకర్ రష్మి టార్గెట్ చేయడం సంచలనంగా మారుతుంది. వారు చేసిన దానికి భవిష్యత్తులోనూ వారికి ఇదే గతి పడుతుందంటూ తాజాగా యాంకర్ రష్మి గౌతమ్ చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. ఏపీలో పెట్రోల్ డీజిల్ కొరత వేళ వైసీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు దిగారు. అందులో భాగంగా తిరుపతి వైసీపీ నేత భూమన అభినయ్ రెడ్డి వినూత్న తరహాలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. డీజిల్ కొరత కారణంగా సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారంటూ ఎడ్లబండిపైకి ఆటో ఎక్కించి నిరసన కొనసాగించారు. పార్టీ నేతలతో కలిసి ప్రదర్శన నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎడ్లబండిపైకి ఎక్కించిన ఆటోలో మనుషులు ఉండడం, ఎద్దుపైన అంత బరువు ఉంచడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఈ నిరసన గమనించిన యాంకర్ రష్మి సోషల్ మీడియాలో తీవ్రంగా స్పందించారు. జంతు ప్రేమికురాలైన రష్మి ఈ ఘటన పైన భూమన అభినయ్ రెడ్డిని టార్గెట్ చేస్తూ చేసిన ట్వీట్ వైరల్గా మారింది. రష్మి చేసిన ట్వీట్లో ఆ ఎద్దుల బండిపైకి ఎక్కిన వారికి అదే గతి పడుతుందని తీవ్ర స్థాయిలో స్పందించారు. ఆ ఎద్దు ఆ సమయంలో పడిన వేదన వారికి 1000 రెట్లు జరగాలని రష్మి వ్యాఖ్యానించారు. పెటా ఇండియా యానిమల్ వెల్ఫేర్ బోర్డు ఈ విషయాన్ని పరిశీలించి కఠినంగా వ్యవహరించాలని సూచించారు. భవిష్యత్తులో మరెవరూ ఇలా చేయకుండా అవసరమైన ఆంక్షలు అమల్లోకి తీసుకురావాలని కోరారు. 2 రోజుల క్రితం 40 హస్కీల బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. కాగా అభినయ్ పార్టీ నిరసనలో భాగంగా చేసిన ఈ తరహా నిరసన ఇప్పుడు రష్మి పోస్టుతో వైరల్గా మారుతుంది. దీనిపైన వైసీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారనేది కీలకంగా మారుతుంది.